పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్న తర్వాత మా ఇద్దరికి ప్రశాంతంగా ఉంది. లేదంటే అప్పటి వరకు నాకు ఏదో ఒక పని ఉంటుండే, వాడికి కూడా ఎవరినో ఒకరిని రిసీవ్ చేసుకోవడమే సరిపోయింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ అన్నమాట. వీళ్ళు నలుగురు కూడా మా అన్నయ్య పిల్లలు. నా అల్లుళ్ళు కోడల్ని చూస్తే భలే దిష్టి తగిలేస్తుంది. చూసారా సార్ వీ డబుల్ యాక్షన్. మా అన్నయ్య మంచోడు అనుకుంటారు మీరందరూ. మా చిన్నోడు చేసుకోబోయే ఫ్యూచర్ వైఫ్ కి ఒకవేళ వచ్చిన తర్వాత ఈ వీడియోలన్నీ చూపించి వాళ్ళ ఆవిడతో బాగా తన్నిస్తాను. బుడ్డిగాళ్ళందరూ స్టేజ్ ఎక్కి డాన్సులు వేస్తుంటే అదిరిపోయింది స్టేజ్ కూడా 2 నిమిషాలు. మా నాన్న, నేను, మా అన్నయ్య అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. మా మమ్మీ మాత్రం పైన భోజనాల దగ్గర ఉంది. ఇంకా ఈ రోజుతో మా అన్నయ్య బ్యాచులర్ లైఫ్ కి సమాప్తం చెప్పాల్సిందే. పాపం మా అన్నయ్యకి తెలియదు ఏంటంటే మా వదిన ఈ రోజు తల వంచుకొని తాళి కట్టించుకుంటుంది. రేపటి నుంచి మావాడే వంగాలన్న విషయం మర్చిపోయాడు. జస్ట్ ఫర్ కిడింగ్ మాత్రమే, ఆట పట్టిస్తున్నాను అంతే. ఇద్దరు అండర్స్టాండ్మెంట్ తో ముందుకెళ్ళిపోతే అదే చాలు. ఫైనల్ గా వాడు తాళి కడుతున్న టైంలో 1, 2, 3 అని లెక్క పెడుతున్నప్పుడు వచ్చే కిక్ ఇంకెప్పుడు రాలేదు. బాబో ఈ సీన్ మాత్రం నేను అస్సలు చూడలేదు. మా వదిన కాళ్ళు మొక్కుతూ ఉంది మా అన్నయ్యది. తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఆట పట్టించకపోతే ఎలా చెప్పండి? మా వదిన నెగ్గాలా లేక మా అన్న నెగ్గాలా? ఒక పక్క నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశాము, కానీ ఇద్దరు మాత్రం మ్యూచువల్ గా అనుకుని ఆడినట్టున్నారు. సో ఎవ్వరూ తగ్గలేదు. నెక్స్ట్ వీడియోలో ఎవరు గెలిచారో చెప్తాను.